పాక్ భారత్ మధ్యలో జోక్యం చేసుకోను ఈ డైలాగులు చెప్పిందెవరూ కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాకిస్తాన్ సమస్యపై ప్రపంచమంతా ఆందోళనగా చూస్తుందన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత మొత్తం వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ఘర్షణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆందోళనను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నించారు. సరిహద్దులో ఇండియా పాకిస్తాన్ 1500 ఏళ్లుగా పోరాడుతున్నాయన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని ఇద్దరు నాయకులు తనకు తెలుసునన్నాడు. రెండు దేశాల మధ్య 1500 ఏళ్లుగా ఉద్రిక్తత సంబంధాలు ఉన్నాయన్న ఆయన సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించాలనుకుంటున్నారా లేదా జోక్యం చేసుకోవాలనుకుంటున్నారా అని అడగ్గా అలాంటిదేమీ లేదన్నాడు. రెండు దేశాలు ఏదో ఒక విధంగా సమస్యకు పరిష్కారం కనుక్కుంటాయన్నారు. గతంలోనూ జోక్యం దిశగా ట్రంప్ కామెంట్స్ చేయగా ఇండియా స్పష్టత ఇచ్చింది. పాకిస్తాన్తో ఏ విషయమైనా సరే రెండు దేశాలు చర్చించుకుంటాయని పేర్కొంది. తాజాగా ట్రంప్ ప్రకటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పాకిస్తాన్తో ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలు ద్వైపాక్షికంగా చర్చిస్తామని ఇండియా స్పష్టం చేసింది. పాకిస్తాన్తో ఏదైనా ఒప్పందానికి సరిహద్దు ఉగ్రవాదాన్ని అంతం చేయవలసి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. సిమ్లా ఒప్పందం అండ్ లాహోర్ డిక్లరేషన్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించాలని ఇండియా కోరుకుంటుందన్నారు. అయితే తీవ్రవాదుల దాడిని ట్రంప్ ఖండించారు. కానీ భారతదేశం పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆయన లైట్ తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మాట్లాడుతూ ట్రంప్ రెండు దేశాలు కశ్మీర్ సమస్యను స్వయంగా పరిష్కరించుకుంటాయన్నారు. కశ్మీర్ సమస్య 1000 ఏళ్లుగా కొనసాగుతుందని, అది బహుశా అంతకంటే ఎక్కువ కాలం ఉండొచ్చన్నారు. మోడీ పేరు గాని, షెహబాజ్ షరీఫ్ పేరు గాని ప్రస్తావించకుండానే మొత్తం వ్యవహారం తనకు తెలుసన్నాడు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చాన్నాళ్ల నుంచే ఉన్నాయన్నాడు.